కరీంనగర్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై బీజేపీ దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ పిలుపునిచ్చిన కరీంనగర్ బంద్ను అడ్డుకునేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. బీఆర్ఎస్ నేతలను ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టులు, హౌస్ అరెస్టులు చేస్తున్నారు. కరీంనగర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి గంగుల కమలాకర్ను హౌస్ అరెస్ట్ చేశారు. పలువురు బీఆర్ఎస్ కార్పొరేటర్లను ముందస్తుగా అరెస్టు చేసి 3 టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారు. రైట్, ఇటు కరీంనగర్ బంద్ పిలిపించిన నేపథ్యంలో ఎక్కడెక్కడ హౌస్ అరెస్టులు జరుగుతున్నాయి. అలాగే పోలీసులు ఎక్కడికక్కడ బీఆర్ఎస్ కేటర్ను మొత్తం అరెస్ట్ చేస్తున్నటువంటి పర్వం కనబడుతుంది. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ లైవ్ ద్వారా అందించడానికి మా కరెస్పాండెంట్ వేణు సిద్ధంగా ఉన్నాడు. వేణు, చెప్పండి, మొత్తానికి ఏదైతే బంద్ కాలిచ్చిన నేపథ్యంలో శాంతియుతంగా బంద్ కొనసాగిస్తున్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులను ఎందుకు ఇలా ఇష్టానుసారంగా అరెస్ట్ చేస్తున్నారు అనుకోవాలి? వేణు, అక్కడిని అరెస్ట్ చేశారు. ఇలాంటి సంఘటన జరగడం గౌరవించడం అంటే బండిసంజయ్ లాంటి వాళ్ళు హోం సహాయ మంత్రిగా ఉంది. ఇలాంటి వాటిని ప్రోత్సహించడం కరెక్ట్ కాదని చెప్పి అది మంచి అరెస్ట్ చేస్తున్న అందరినీ కూడా అరెస్ట్ నగరాన్ని భద్రత క్యాంపు కార్యాలయం మీద ఇలాంటి దాడి జరగడం ఎవరు కూడా భయంకరమైనటువంటి పరిస్థితి టౌన్లో లేదు. కానీ ప్రస్తుతం అయితే మొన్న జరిగిన దాడి నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు ఈరోజు బంద్ పిలిపించారు. బంద్ పిలిపించిన నేపథ్యంలో ఎక్కడి వారు అక్కడిని కూడా హౌస్ అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి విజువల్ ద్వారా చూడొచ్చు. మనం రవీందర్ సింగ్ ను కూడా అరెస్ట్ చేసి పక్క పోతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కావచ్చు, ఇటు నారదాస్ లక్ష్మణరావు కావచ్చు, సుంకే రవిశంకర్ మాజీ ఎమ్మెల్యే కావచ్చు, వీళ్ళందరినీ కూడా ముందస్తుగా అరెస్ట్ అంటే హౌస్ అరెస్ట్ చేసిన నేపథ్యం. ఈ నేపథ్యంకైతే ప్రశాంతంగా తాము నిరసన తెలిపే హక్కు కూడా లేకుండా ఈ విధంగా పోలీస్ ప్రొటెక్షన్ పెట్టి హౌస్ అరెస్ట్ చేయడం ఇంతవరకు సమంజసం అని చెప్పి ఇటు మాజీ మంత్రి గంగుల కమలాకర్ చెప్పిన నేపథ్యం. అంటే ఎక్కడ చూసినా కానీ పోలీసు వలయంలో ఇటు బీఆర్ఎస్ శ్రేణులు ఉన్నటువంటి పరిస్థితి ఉన్నదని చెప్పొచ్చు సురేష్. అంటే ఇప్పటికే దీనికి సంబంధించి బీఆర్ఎస్ శ్రేణులు మేము శాంతియుతంగా బంద్ పాటిస్తున్నారు, ప్రజలు మాకు స్వచ్ఛందంగా ప్రశాంతంగా బంద్ పాటిస్తూ ఉన్నారు, కానీ ఈ విధంగా చేయడం ఎంతవరకు సంబంధించి చెప్పిన నేపథ్యం అయితే మనకు కలుస్తుంది. ప్రస్తుతానికైతే ఇటు గంగుల కమలాకర్ ఇంటి ముందు ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొందని చెప్పొచ్చు సురేష్. అంటే పార్టీలకు వైరుధ్యాలు ఉండొచ్చు, కానీ ఇలాంటి దాడుల సంస్కృతి కరీంనగర్ టౌన్లో లేవు. ఇంకోవైపు ఏంటంటే నాడు సమైక్య రాష్ట్రంలో కూడా తెలంగాణ ఉద్యమం పెద్ద పీక్ టైం జరిగినప్పుడు కూడా కరీంనగర్కు పెద్ద చరిత్ర ఉంది, కానీ ఇలాంటి సిచ్యువేషన్ జరగలేదు. కనుక పార్టీలకు అతీతంగా ఎవరైనా కానీ ఏదైనా ఉంటే పార్టీలకు అతీతంగా ఉండాలి, కాంపిటీషన్ అనేది హెల్తీగా ఉండాలి, కానీ దాడులు చేయడం అనేది మాత్రం కరెక్ట్ పద్ధతి కాదు. క్యాంపు కార్యాలయం దాడి చేయడం, వ్యక్తుల మీద దాడి చేయడం ఇవన్నీ కూడా సహించరన్నటువంటి బీజేపీకి సంబంధించినటువంటి బండి సంజయ్ కూడా దీన్ని ఆలోచించాలని చెప్పి గంగుల కమలాకర్ చెప్పిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే నగరంలో పూర్తిగా స్వచ్ఛందంగా బంద్ అయితే జరుగుతోంది. అంటే పోలీసులు మాత్రం ఎక్కడ వాళ్ళని అక్కడ అరెస్ట్ చేస్తా ఉన్నారు, అరెస్ట్ చేసి ఇటు పీడీసీకి తరలిస్తా ఉన్నారు. కొంతమందిని హౌస్ అరెస్ట్ చేశారు. గంగుల కమలాకర్ హౌస్ అరెస్ట్ అయినటువంటి నారదాస్ లక్ష్మణరావు కావచ్చు, ఇటు సుంకే రవిశంకర్ కావచ్చు. మొత్తం మీద
పూర్తిగా పోలీసులు ఎక్కడి వాళ్ళని అక్కడ నిర్బంధించి హౌస్ అరెస్ట్ చేసిన నేపథ్యం అయితే కరీంనగర్ టౌన్ లో కనిపిస్తుంది సురేష్. వేణు, ముఖ్యంగా చూసుకున్నట్టయితే ప్రధానంగా ఏదైతే పోలీసులు రక్షణ కల్పించాల్సినటువంటి పోలీసులు ఏదైతే బీఆర్ఎస్ శ్రేణులను నిరసన వ్యక్తం చేస్తానో, లేకుంటే ఇంకొక సెక్టార్కు వారి న్యాయం జరగాలని చెప్పేసి వారి నిరసన వ్యక్తం చేస్తానో అక్కడ దాడులు జరగకుండా కాపాడాల్సినటువంటి పోయి మొత్తం చూస్తున్నాం. లా అండ్ ఆర్డర్ అంతా క్షీణిస్తుంది, అక్కడ భద్రత కల్పించాల్సింది పోయి ఇక్కడ ఇలాంటి వాటికి ఇంత పెద్ద ఎత్తున భద్రత కల్పించడం, పోలీసులను మోహరించడం, అరెస్ట్ చేయడం, ఇదంతా ఎందుకోసం అనుకోవాలి? ఇదంతా కరెక్ట్ అనిపిస్తుందా? సురేష్, అది మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఇదే ప్రశ్నించారు. అంటే ముఖ్యంగా పిఎంజే జ్యువెలర్స్ లాంటి మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, పెద్ద ఎత్తున హింస ప్రేరేపిస్తూ ఉన్నారు, పచ్చోట కూడా ఏదో ఒక సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. డిపార్ట్మెంట్ దీని మీద నిఘా పెట్టాల్సింది పోయి మేము శాంతియుతంగా స్వచ్ఛందంగా ప్రశాంతంగా బంద్ నిర్వహిస్తున్నాం. బంద్కు సంబంధించి ప్రజల్లోకి వెళ్ళి మేము చెప్పే విధంగా ప్రజల్లో కలుస్తామంటే కూడా మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేయడం ఎంతవరకు సమంజసం? అంటే ఈ నడీ సెంటర్లో ఉన్నటువంటి పిఎంజే జ్యువెలర్స్ లాంటి చోట పెద్ద ఎత్తున తుపాకులతో వచ్చి దాడులు చేసి దుండగులు వారి మీద గాయపరిచి మరి సొమ్మెత్తకపోయినప్పుడు చేయనటువంటి వీళ్ళు మరి ఇంటెలిజెన్స్ వైఫల్యమా ఇదంతా ఏంటి అని చెప్పి కూడా గంగుల కమలాకర్ ప్రశ్నించిన నేపథ్యం. అంటే స్వచ్ఛందంగా ప్రశాంతంగా బంద్కు పాటించాలని పిలిచిన నేపథ్యం. తాము క్యాజువల్గా అంటే వాణిజ్య వ్యాపార సంస్థలకు తెలియజెప్పాం, వాళ్ళు కూడా మాకు సహకరిస్తున్నారు. ఇప్పుడు బంద్ ప్రశాంతంగా జరుగుతోంది, స్వచ్ఛందంగా జరుగుతోంది. కానీ మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేయడం ఎంతవరకు సమంజసం? ఇది నిర్బంధం కాదా? తాము ఇప్పటి వరకు ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేశాం, తెలంగాణ ఉద్యమంలో కూడా కీలక పాత్ర పోషించాం. కానీ ఇంత పెద్ద ఎత్తున వయలెన్స్ కానీ నిర్బంధంగా హౌస్ అరెస్ట్ చేయడం కానీ జరగలేదు. కానీ ఈ సిచ్యుయేషన్ ఇది ఆరోగ్యకరం కాదు, హెల్తీ కాంపిటీషన్ అసలే కాదు. దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఖండించాలి. పార్టీలకు వైరుధ్యాలు ఉంటాయి, ఒక్కొక్క పార్టీకి ఒక పాలసీ ఉండొచ్చు. కానీ పార్టీలకు సంబంధించి వ్యక్తుల మీద ఫిజికల్ అటాక్ చేయడము, ఇటు పార్టీ కార్యాలయాల మీద దాడి చేయడం ఇది కరెక్ట్ పద్ధతి కాదు. దీన్ని ఎవరైనా ఖండించాలి. ఈ నేపథ్యంలోనే తమ కార్యాలయం మీద దాడి జరిగిన నేపథ్యంలోనే బంద్కు పిలిపించాం. కానీ ఈ విధంగా హౌస్ అరెస్ట్ చేయడం మాత్రం సమంజసం కాదు, పోలీస్ ఇంత నిర్బంధం విధించడం కూడా కరెక్ట్ కాదని చెప్పి గంగుల కూడా ఇప్పటిదాకా కూడా మీడియాతో మాట్లాడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది సురేష్. ఏదేమైనా కానీ ఇటు నగరంలో మాత్రం ప్రశాంతంగా స్వచ్ఛందంగా బంద్ అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు. బీఆర్ఎస్ శ్రేణులు నల్ల జెండాలతో అంటే పెద్ద ఎత్తున నిరసన తెలుపుతా ఉన్నారు. ఈ విధంగా హౌస్ అరెస్టులు ఏంటి, ఈ విధంగా మమ్మల్ని బయటకు వెళ్లకుండా ఉదయం నుంచే ఈ విధంగా ప్రొటెక్షన్ చేయడము, అంటే పోలీస్ పహారాలు తమను ఉంచడం ఇది ప్రజాస్వామ్యంలో జరిగే పద్ధతేనా? ఇది ప్రజాస్వామ్యయుతంగా తాము ప్రజలచే ఎన్నికైనటువంటి తాము ప్రజల వద్దకు వెళ్లి నిజాన్ని చెప్తా అంటే కూడా ఈ విధంగా మమ్మల్ని బంధించడం ఎంతవరకు సమంజసం అని చెప్పి కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యం అయితే కనిపిస్తుంది సురేష్.